కర్నూలు నగరము ఒకప్పుడు రాజధాని, ప్రస్తుతం జిల్లా కేంద్రం. కానీ నదుల చుట్టూ ఉండేటువంటి ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. మొత్తం నదులన్నీ కూడా కుదించుకొని పోతా ఉన్నాయి. ఒక పక్క కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకొక పక్క వ్యర్థ పదార్థాలన్నీ మొత్తము ప్రభుత్వ శాఖలు ప్రజలు మొత్తం నదులలోనే పడేస్తున్నారు. దానికి తోడు మురికి నీరంతా ఇక్కడ చేరుతా ఉంది. మొత్తం మురికి కూపంలా తయారైపోయి మొత్తం ప్రజలకు దుర్వాసన వచ్చి అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి వచ్చేసింది. మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు ఒకటి, మొన్న వరదలు వస్తే వర్షం వస్తే మొత్తం మునిగిపోయింది. అంటే అశాస్త్రీయంగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించి నదులను కాపాడండి, రాబోయే తరానికి మిగిలేటట్టు చూడండి. నదులు పోయి లాస్ట్కు డ్రైనేజీ కాలువలాగా తయారవుతున్నాయని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇరిగినేని పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘము ప్రధాన బాధ్యుడు, కర్నూలు. హంద్రీ నది చాలా రోతగా ఉందండి. తర్వాత నది ఒడ్డు దగ్గరికి వచ్చి దానికి కంపు కొడుతున్నాయి. తర్వాత ఇక్కడ చాలా చెత్త పేరుకొని పోయింది. తర్వాత వ్యర్థాలన్నీ కూడా, రోడ్లు వేసిన వ్యర్థాలు, బిల్డింగ్ కట్టినప్పుడు మిగిలిన వ్యర్థాలు అన్నిటి కూడా ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ నది అనేది కనిపించడం లేదు, ఎక్కడో కాలువ మట్టికే పారుతా ఉన్నట్టుగా ఉంది. చెట్లు, పిచ్చి చెట్లు పెరగడము, తర్వాత కంపుగా అయిపోయింది. నది అంటే ఎంత మనం భారతదేశంలో నదులని మనము దేవతల్లాగా ఆరాధిస్తాము. గంగా, సరస్వతి, యమున నదుల్ని మనం ఎంత పవిత్రంగా ఆలోచిస్తాం. అట్లాగే కృష్ణ, గోదావరి వీటిని కూడా మనం అలాగే చూసుకుంటాం కదా. హంద్రీ కూడా మన 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 కర్నూలు నగరానికి పనికొచ్చే ఒక గొప్ప నది కదండి. దీన్ని మనం కాపాడుకోకపోతే ఎలాగా? తర్వాత నదిలోకి పోవడానికి ఏదైనా కానీ కాళ్ళు కడుక్కోవడానికి పోవడానికి కూడా దారి కూడా లేకుండా మొత్తం ఇది వేసేసారు. చాకలి వాళ్ళు ఏమైనా బట్టలు ఉతుక్కోవడానికి పోవాలంటే కూడా అవకాశం లేదు. చూడటానికే ఎంత రోతగా ఉంది. అది కూడా మనం నడిబొడ్డున ఉంది, కర్నూలు నగరానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇంత రోతగా ఉంటే మన నగరానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మన నగరాన్ని కాపాడుకోవాలంటే ముందు మన నదులని, నది ప్రవాహాన్ని, తర్వాత నదుల యొక్క ఒడ్డులని కూడా కాపాడుకోవాలి. ఇది తక్షణమే అధికారులు దీనికి స్పందించాలని కోరుకుంటున్నాను.